హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. పిల్లలు స్నాక్స్ అడిగితే ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి ఇవి. బంగాళదుంపలతో చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక 4-5 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, క్యాప్సికము, అలాగే క్యారెట్, అటుకులు ఒక చిన్న గ్లాసుతో గ్లాసుడు తీసుకోవాలండి. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద కప్పుతో కప్పుడు మైదా తీసుకోవాలి. మన క్వాంటిటీ ఎంత కావాలంటే అంత చేసుకోవాలి. నేను ఒక కప్పు చేస్తున్నాను. అది వాటర్ కాకుండా పాలతో కలుపుకోవాలండి. ఇలా పాలతో కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సాల్ట్ వేసి ఈ మైదాలో పాలు వేసి కలుపుకోవాలి. ఇది కలుపుకొని దీనికి ఒక కొంచెం ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టేసి ఒక మిగతా ప్రాసెస్ మనం చేసుకునేంత వరకు ఒక 20 మినిట్స్, పావు గంట రెస్ట్ ఇవ్వాలి. దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఈలోపు నానుతుందండి. పక్కన పెట్టేయాలి మూత పెట్టేసి. తర్వాత బంగాళదుంపలు ఉడికినాయా లేదా చిన్న ఫోర్క్ పెట్టి చూసుకుంటే ఉడుకుతాయి. వాటర్ అంతా వంపేసి చల్లారనివ్వాలి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు, క్యాప్సికము, మనం ఏమేమి తీసుకున్నామో ఉల్లిపాయలు, అటుకులు, క్యారెట్, ఇంకా ఉంటే కార్న్, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి. అవన్నీ తీసుకోవాలి. బీన్స్ అవన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఏమున్నాయో వాటితోనే చేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు, ఇంకా కాజు, బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవచ్చండి వెజిటేబుల్. మనకి స్టఫ్ కోసం అనమాట ఇది. కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసాను నేను. చిన్న హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అవి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ కారం, ఇవన్నీ వేసి ఒక్కొక్కసారి బాగా కలుపుకొని ఈ స్టఫ్ అంతా చల్లారనివ్వాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు బంగాళదుంపలు కూడా చల్లారుతాయి కదా, అవి పొట్టు తీసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇంకా వేడిగా ఉన్నాయండి. ఇంకా గ్లాస్తో చిదుపుతున్నాను నేను. పూర్తిగా చల్లారలేదన్నమాట. ఈ ఉడికించిన ఈ స్మాష్ చేసుకున్న బంగాళదుంప మొత్తం ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. అటుకులు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ తీసుకున్నాం కదా, అందులో కలుపుకొని ఇది బాగా కలుపుకొని ముద్దలా పెట్టుకోవాలి. సమోసా కూడా ఈ ప్రాసెస్ బాగుంటుందండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనం చేసుకునేవి. నేనైతే సిలిండర్ టైప్లో చేసుకున్నాను. మొత్తం బంగాళదుంప ఎక్కడ ముక్కలా తగలకుండా మెత్తగా చేసుకోవాలి. అలా సిలిండర్ టైప్ చేసుకున్నానండి నేను. కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో చిన్న సాల్ట్ వేసుకొని వాటర్ లిక్విడ్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది అన్ని బాల్స్లా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి. నేను ఈ మిషన్ మీద పెడుతున్నాను కానీ ఎక్కువ రాలేదు నాకు. పూరి మేకర్ అది, దానికి పలచగా రావట్లేదండి. అందుకని నేను ఇలా ఇప్పుడు ఏదైతే మనం ఒత్తుకున్నామో ఆ ముద్దల్ని అందులో వేసి ఆ స్టఫ్ని పూర్తిగా కవర్ చేసుకోవాలి. మన సమోసా కావాలంటే సమోసా కూడా ఇదే స్టఫ్ అనమాట. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. హార్ట్ షేప్లో, డైమండ్ షేప్లో, ఎలా కావాలంటే స్క్వేర్, రెక్టాంగిల్, మనకి ఎలా కావాలంటే అలాగా మన ఇష్టం. నేనైతే సిలిండర్ షేప్లో చుట్టుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా, తొందరగా కూడా అయిపోతుందని. అంతే అండి. ఆ ముద్దలన్నింటినీ ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా చుట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు ఇందాక కార్న్ఫ్లోర్ కలిపాం కదా, ఆ కార్న్ఫ్లోర్లో ఒక్కసారి వీటిని ముంచి తీసేయాలి. ఇది రస్కు పౌడర్ అండి. రస్కుని నేను మిక్సీ పట్టుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పౌడర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో ముంచిన ఇది స్టఫ్ని మనం మళ్ళీ
ఆ రస్క్ పౌడర్లో ఒకసారి ముంచి తీసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకి వేగిన తర్వాత మంచిగా కనిపిస్తాయి. ఇలానే అన్నీ ఇలా చేసుకోవాలి చక్కగా. ఫస్ట్ బంగాళదుంప అన్నీ కలుపుకున్నవి చపాతీ ముద్దలాగా చేసి ఆ చపాతీలో చుట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్లో ఒకసారి ముంచి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లో కానీ రస్క్ పౌడర్ కానీ, లేదంటే మనకి బయటన కార్న్ దొరుకుతాయి కదా, మనం వేయించుకునే కార్న్ ఉంటాయి కదా, చిప్స్ పిల్లలకి పెడతాం, అవి కూడా మిక్సీ పట్టి అందులో కూడా ఒకసారి ఇవి దొర్లించి ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఈజీగా కూడా అయిపోతాయి. ఇంట్లో స్నాక్స్ ఏవి లేవు అన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అవుతాయి. అలానే మనకి ఏవి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. మిగతా అన్నీ అలానే 1 బై 1 వేయించుకోవాలండి. మరీ ఎక్కువ పూర్తిగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్ అంతా అదండి. ఫస్ట్ ఏమో అవన్నీ వేయించుకోవాలి, తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేయించుకోవాలి. వాటిని మనకి నచ్చిన షేప్లో చేసుకొని తర్వాత చపాతీలా ఒత్తుకొని మైదాని అందులోనే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని వాటిని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ అయినా కార్న్ఫ్లోర్ అయినా లేకపోతే రస్క్ పౌడర్ అయినా ఏదంటే అది అందులో బీట్ ఒకసారి ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. సాస్తో టమాటా సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ టైంలో అయినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి. బాయ్, టేక్ కేర్.